Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com. ఈ సర్టిఫికేట్స్ ఇష్యూయింగ్ లో అసోసియేషన్స్ ఉంటాయి. ఎవరికి ఉన్న అసోసియేషన్లు కూడా ఉంటాయి. ఒకే డిపార్ట్మెంట్ కు, ఒకే స్పోర్ట్స్ కు, ఒకే గేమ్ కు. అలాంటప్పుడు దీని మీద ఏదైతే నాణ్యమైన అవగాహన ఉండాలి. తప్పకుండా ఇప్పుడు నేను డిఎస్సీలో మీరు చెప్పిన విధంగా 322 పోస్టులు వచ్చాయి. వాళ్ళలో ఏ విధంగా కేటగిరైజ్ చేసినా మీ అందరికీ తెలుసు. అంటే ఎగ్జామ్ లేనప్పుడు నెక్స్ట్ ఏ విధంగా వాళ్ళను తీసుకోవాలో మెరిట్ అనేటప్పుడు ఖచ్చితంగా దానికి పరిణామం దాని ఎట్లా మెడల్స్ చూస్తాం. ఫస్ట్ నెక్స్ట్ ఏం చూస్తాం, పార్టిసిపేషన్ చూస్తాం. దానివల్ల ఏ కేటగిరీలో ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తప్పక అలా ఏదైనా తప్పులు దొరికితే 420 పోస్టులు 420 ఫిల్అప్ చేసేవాళ్ళం, కానీ అక్కడ 322 ఫిల్అప్ చేస్తాం సార్. ఇది కేవలం ఏదో ఒక టాపిక్ కావాలా, ఇంకా మీరు చెప్పినట్టు త్వరలోనే ఆడదాం అది బయటకు రాబోతుంది కాబట్టి ఏమన్నా ఊహించుకొని ఎవరు దీని బాధాన్ని మళ్ళీ మా ముందర పెట్టడం తప్పక ఎక్కడ నిజంగా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఎగ్జామ్ ఎవరైతే డిఎస్సీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ న్యాయం అయితే జరిగింది. I would not say control, regulation కోసం ఒక ప్రత్యేకంగా చట్టం తీసుకురావడం జరిగింది. అది కూడా నిన్న క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు చర్చించి రాష్ట్రంలో కూడా ఇటువంటి చట్టం తీసుకురావడానికి ఏ విధంగా మీరు ముందు అది స్టడీ చేయండి, వేరే రాష్ట్రం ఏ విధంగా చేస్తున్నారు అంతే స్టడీ చేసి మీరు కూడా ఒక నిర్ణయంకి వచ్చి రాష్ట్రంలో కూడా భవిష్యత్తు ఇటువంటి యాక్ట్ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. సో దీని ద్వారా ఇది అసోసియేషన్స్ అండ్ ఫెడరేషన్ కూడా రెగ్యులేట్ చేయడానికి వీలుంటుంది. ఎప్పుడు అయితే ప్రస్తుతం చట్టంలో అయితే లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రాడ్ అవి యాక్ట్ స్టడీ చేసుకుని మనం కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో ఏ జీవోలో లేదండి. ఫస్ట్ టైం మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉన్న స్పోర్ట్స్ని మనం ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి, దాంట్లో ఆడుతున్న ప్లేయర్స్కి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి అని కోసమే మనం ఫస్ట్ దాన్ని ఇంక్రీజ్ చేసాం. బికాజ్ ఎర్లియర్ 26, దాని తర్వాత అది ఇంక్రీజ్ అయ్యి 29 నుంచి 65కి తీసుకొచ్చాం. సో ఒకే టైంలో అన్ని కూడా ఒకే కేటగిరీ కింద తీసుకురావడం కూడా పాసిబిలిటీస్ అండ్ ఇష్యూస్ ఉంటాయి. మనకి ఎన్ని అసోసియేషన్స్ ఉంది, దాంట్లో ఎన్ని ప్లేయర్స్ ప్రతి గేమ్లో ఆడుతున్నారు, ఇది అన్ని కన్సిడరేషన్లో తీసుకొచ్చి వాళ్ళు కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అనేది మనం పెట్టడం జరిగింది ఇప్పుడు. అండ్ ఫ్యూచర్లో మీరు చెప్తున్నలాగా ప్రతి గేమ్లో కూడా ఎన్ని మంది పార్టిసిపేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆ గేమ్కి అయిన ఇంపార్టెన్స్ అండ్ ఒలింపిక్ డిసిప్లిన్లో దాన్ని యాడ్ చేయడం అండ్ మనకి ఉన్న ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్లో కూడా ఒక్కొక్క గేమ్ డిసిప్లిన్ యాడ్ అవుతున్నప్పుడు అది మనం కన్సిడరేషన్లో ఖచ్చితంగా తీసుకుంటున్నాం. బట్ దీన్ని ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్ తప్ప ఇమీడియట్గా మనం చేయడం అనేది వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ అండ్ టేక్ ద డెసిషన్. Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com.